టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. రిలయన్స్ మార్ట్ దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ. నిబంధనలకు మించి నిల్వ ఉన్న 5,85,000 విలువ గల వంట నూనె సీజ్. తాడేపల్లిగూడెంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణంలో నిర్వహించిన భారీ ఆటో ర్యాలీ. ఆధ్వర్యం వహించిన పట్టణ ఆటో యూనియన్ జేఏసీ. వ్యక్తిగత స్వేచ్ఛను అణిచేలా ప్రజా సంఘాల నాయకులపై గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై విమర్శించిన సిఐటియు నాయకులు. బలుసులమ్మవారి వెండి ఆభరణాలకు దాతలు ముందుకు రావాలి. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల పిలుపు. పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని బుధవారం స్థానిక వాసవి సత్రం వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొనగల హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, యాండ్రపాటి రాజు, గుండుమొగల సురేష్, కేశవభట్ల విజయ్, గట్టు గోపకృష్ణ, నీలపాల దినేష్, చేపల రమేష్, అడబాల మురళి, వాసి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన, ప్రాణత్యాగం చేసిన మహానీయులు పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఇటువంటి మహానీయుల జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నేటి తరం యువత పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన అభిలషించారు. తెలుగు మాట్లాడే సోదరి సోదరులంతా ఒకచోట ఉండాలని, ఆ రోజు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన రెండు రాష్ట్రాలని కలిపిన 58 రోజులు నిరసన తెలియజేసి ఆమరణ నిరాహార చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు యొక్క 121 జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా సోదరులు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా మహానుభావులు ఇక్కడ మనం స్మరించుకునే విధంగా, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలుగా మనం తలుచుకుంటూ ఉంటే వ్యక్తి గొప్పతనం తెలుసుకునే ప్రతి మనిషి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తులు లేని లోటు ఈరోజు మన సమాజంలో కనపడుతూ ఉన్నాయి. మన రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే అది కారణం ఒక పట్టుదలగా ప్రజల నుంచి మా రాష్ట్రం యొక్క హక్కులను సాధించుకోవడానికి మేము పోరాడతామనే వ్యక్తులను ఈరోజు ఈ రాష్ట్రంలో కరువయ్యారు. దానికి తార్కాణమే ఇవాళ ప్రత్యేక హోదా రాకపోవడం. ఆ ప్రత్యేక హోదా అనే అంశంలో పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి వేరే రకంగా ఉన్నాం. కాబట్టి మరి మనుషులు ఉన్నంతకాలం మనుషులు విలువ తెలియదు. మనుషులు పోయిన తర్వాత మనం స్మరించుకోవడం కంటే మనందరూ కూడా మన రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరూ కలిసి పోరాటం కోసం సమయం మళ్ళీ ఆసనమైంది. ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే పొట్టి శ్రీరాములు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అదేవిధంగా ఆర్యవైశ్య సమాజం కాకుండా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా తెలుగు మాట్లాడే వాళ్ళు అనేక కులాల్లో ఉండొచ్చు. కానీ ఇవాళ ఇక్కడ చూసుకుంటే ఆర్యవైశ్యులు మాత్రమే ఇది చేయడం, మరి అంతేకాకుండా అందరూ పాల్గొనకపోవడం అంటే అందరూ కలిసి మనం వచ్చే సంవత్సరం నుంచి అన్ని కులాలతో కలిసి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకునేలాగా మరి అందరినీ మనం కోరదాం, అందరూ కలిసి చేద్దామని చెప్పి కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే మహాత్మా గాంధీ లేకపోతే సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు కులం కోసం పోరాడలేదు, మన దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో మరి అల్లూరి సీతారామరాజు గారు మనకు స్వేచ్ఛ వాయులు ఇవ్వడం కోసం ఆయన ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. ఆయన కులం కోసం పోరాటం చేయాలి. కానీ ఇలా ఈరోజు కులాలతో మనం కుమ్ములాడి చచ్చిపోతున్నాం. కాబట్టి దాని నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని దూరంగా ఉంచవలసిన బాధ్యత మనందరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నిన్న మరి పవన్ కళ్యాణ్ గారు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నేను మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేయడం, ఒక ఆర్యవైశ్యులకే కదా అందరినీ కూడా కలిపి నడిపించాలని కూర్చున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి నిన్న సభ అంతా కూడా దాని మీద డిస్కషన్ జరగడం, మనందరూ కలిసి మంచి సమాజాన్ని స్థాపించడానికి జనసేన పార్టీని కూడా ఆదరించాలని నేను కోరుతాను. భారత
దేశంలో స్వతంత్రానికి ఉద్యమ పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు. ఆ రోజు రాష్ట్రాల కింద ఏర్పడడానికి కారణమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ రోజుల్లో రాష్ట్రం కోసం మరి ఆయన అమర నిరాహార దీక్ష చేసి ఆ రోజు నిరాహార దీక్షలోనే నిరాహార దీక్ష చేసి అమరులైనారు. మరి ఆయన ఏదైతే భాషా సంయుక్త ప్రదాత, మరి రాష్ట్రంలోనే అప్పుడులో గాంధీ గారు ఆశయాల్ని ఆలోచనల్ని అవన్నీ కూడా పుణుకుపుచ్చుకునే విధంగా ఆయన మరి పొట్టి శ్రీరాములు గారు గాంధీ గారు అడుగుజాడల్లో మరి నడిచేవారు. ఆయన మరి రాష్ట్రానికి భారతదేశానికి ఇవాళ మంచి ఏకైక వ్యక్తి. ఆ రోజుల్లో భాష గురించి అన్నింటి గురించి పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మహనీయులు మరి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావడం జరిగింది జనసేన పార్టీ తరఫున. నిజంగా మరి అటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రంలో పుట్టడం చాలా ఆనందకరమైన విషయం. ఆయన ఆశయాలు పుణుకువిచ్చే విధంగా మనందరం కూడా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ భాషా సంయుక్త రాష్ట్రాలు పెట్టినటువంటి వ్యక్తి మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క జయంతి సందర్భంగా 121 జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి వాసవి కన్యకాపురం సత్రం దగ్గర మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఈరోజు ఆయనకి పుష్పగుచ్ఛం చేయడానికి వచ్చారు. ముఖ్యంగా ఈరోజు భాషా సంయుక్త రాష్ట్రంగా ఉన్నామంటే కారణం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నామంటే కనుక కారణం పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క జయంతి ఇవాళ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మంచి నూనెను కొందరు ముందు జాగ్రత్తగా స్టాక్ పెంచుకోవడంతో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం రాత్రి పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ దుకాణంలో ఆకస్మిక దాడి చేశారు. వంట నూనె స్టాక్ను పరిశీలించగా నిబంధనలకు మించి ఉన్న 5,85,000 రూపాయల విలువ గల వంట నూనెను సీజ్ చేసి సివిల్ సప్లైస్ డీటీ సీతారత్నంకు తదుపరి చర్యలకు అప్పగించారు. జిల్లా విజిలెన్స్ అధికారి అయినటువంటి శ్రీ ఎస్ వరదాజులుగా సార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు తాడేపల్లిగూడెం రిలయన్స్ మార్ట్ను తనిఖీ చేయడం జరిగిందండి. దీంట్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో దాని మార్గదర్శకాలకు అనుగుణంగా కాకుండా ఎక్సెస్ యొక్క ఆయిల్ స్టాక్స్ నిల్వలు ఉన్నందున వాటి అన్నిటి కూడా ఇక్కడ ఫిజికల్ స్టాక్స్ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి భౌతిక బుక్ స్టాక్స్ ఎలా ఉన్నాయి అన్ని వెరిఫై చేసాం. ఆ ఎక్సెస్ ఉన్న స్టాక్స్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దానిపైన చర్య తీసుకోవాల్సిందిగా మన సివిల్ సప్లైస్ డీటీ గారు కూడా దానిపైన చర్య తీసుకోవడానికి చేస్తున్నారు. ఉండాల్సింది 3,000 లీటర్లు ఉండాలి, దానికన్నా అదనంగా ఉందండి. దాని వర్త్ కాస్ట్ వచ్చేసి 5,85,000 ఉందండి ఆయిల్ నిల్వలు ఖరీదు. తాడేపల్లిగూడెంను కొత్త పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం పట్టణంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గూడెం జిల్లా కేంద్రం సాధనా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఆటో యూనియన్ సభ్యులు ఈ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎస్బీఆర్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ డిపో, తాలూకా ఆఫీస్ సెంటర్, ఎన్టీఆర్ చౌక్ మీదుగా పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో సాధనా సమితి నాయకులు బొద్దాల వెంకటరామారావు, ఎస్ఎస్ ప్రసాద్, మామిడి దానవర ప్రసాద్, జి బాపయ్య శర్మ, బత్తుల ప్రసాద్, వీరు, సిద్ధాబత్తుల సూర్యనారాయణ, దేవేంద్ర, ఆటో యూనియన్ నాయకులు కట్టిరెడ్డి వెంకటేశ్వరరావు, చిన్నం విజయ్ కుమార్, బి ప్రసాద్, ఏ పురుషోత్తం, ఎం శ్రీనివాస్, కృష్ణ, లాజర్, వీరస్వామి, రమణ తదితరులు పాల్గొన్నారు. అన్ని అర్హతలు కలిగిన తాడేపల్లిగూడెంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని అన్ని వర్గాల వారు, మర్చెంట్ ఛాంబర్ వారు సహకరించి జిల్లా కేంద్ర సాధనకు తోడ్పడాలని కోరారు. మనం ఈ జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి అన్ని వసతులు తాడేపల్లిగూడెం పట్టణానికి ఉన్నాయి. అలాగే ఏ నియోజకవర్గానికి లేని ఈ నరసాపురం పార్లమెంట్లో కనెక్టివిటీ అనేది జల రవాణాకు కానీ, రోడ్డు రవాణాకు కానీ, రైలు రవాణాకు కానీ తాడేపల్లిగూడెం పట్టణం ప్రధానంగా ఉంది. అలాగే భూమి లభ్యత విషయంలో కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో అనేకమైనటువంటి ఎయిర్ఫీల్డ్ ల్యాండ్స్ అవనండి, అలాగే ఫారెస్ట్ ల్యాండ్స్ డీనోటిఫికేషన్ చేసి ముందుగా మనం హార్టికల్చర్ యూనివర్సిటీని, అలాగే ఇక్కడ మరి ఏపీ నిట్ని స్థాపించుకున్నాం, నన్న యూనివర్సిటీ క్యాంపస్ను కూడా స్థాపించుకున్నాం.
ఇలాగ దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా తాడేపల్లిగూడెం ముందు వరుసలో ఉంది. ఇలాగ ఆనియన్ మర్చెంట్స్ కానీ, అలాగే రైస్ ఎక్స్పోర్ట్స్ కానీ, సుగంధ ద్రవ్యాల విషయంలో జాతీయ స్థాయిలో ఉత్తమ వ్యాపారవేత్తలుగా తాడేపల్లిగూడెంకి చెందినటువంటి వ్యక్తులు ఎదిగారు. అటువంటి ముఖ్యమైనటువంటి పట్టణం ఇవాళ జిల్లా కేంద్రం అయితే అన్ని రకాలుగా అందరి ప్రజలకి ఉపయోగమే కాకుండా మన ముందు తరాల వారు కూడా మనం చేసినటువంటి ఈ పోరాటాన్ని భవిష్యత్తులో గుర్తుంచుకునే అవకాశం దిశగా ఉంటుంది. పేర్లు అయితే ఎక్కడో వచ్చినాయి, పనులు జరిగిపోతున్నాయని కొందరు కంగారు పడుతున్నారు. కానీ ఫైనల్ డెసిషన్ జరగలేదు. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మరి జిల్లా కలెక్టరేట్లకి కొత్తగా ఉత్తర్వులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ ప్రాంతాలను అయితే గుర్తించదలుచుకున్నారో వాటికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, అక్కడున్న సౌకర్యాలు ఏంటి, టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అందరికీ కూడా ఉత్తర్వులు వచ్చినాయి. దాన్ని బేరీజ్ వేసుకొని కొత్తగా అసెస్మెంట్ జరుగుతూ ఉంది. ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఏ సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రాంతానికి అర్హతలు ఎక్కువ ఉన్నాయి అన్న విషయంలో. అందుచేత అన్ని అర్హతలు కలిగినటువంటి తాడేపల్లిగూడెంకి జిల్లా కేంద్రం అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మిగిలినట్లంటే. అందుచేత నేను మన మిత్రులకి, తాడేపల్లిగూడెం ప్రజలకి, వర్తక వాణిజ్య సంఘాల వరకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒక్కసారి మన సమితితో కలిసి ఉద్యమంలోకి వచ్చినట్లయితే ఒకసారి ఒక 2-3 రోజులు మనం యాజిటేషన్ చేయగలిగితే మన కేంద్రం సాధించుకున్నట్టుగా లెక్క. ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. అది తాడేపల్లిగూడెం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, అలాగే జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెంని ఈ కొత్త జిల్లాలో ఏర్పాటు చేసిన సందర్భంగా మనకి ఈ తాడేపల్లిగూడెంని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా ఆటో యూనియన్స్ తరఫున ఈ సాధన సమితి వారి ఆధ్వర్యంలో మేము ఈ ర్యాలీ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ నాయకులు కానీ అందరూ కూడా మా యొక్క ఈ ర్యాలీని చూసి మమ్మల్ని ఈ తాడేపల్లిగూడెంని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అందులో భాగంగా మన తాడేపల్లిగూడెం జిల్లా కేంద్రంగా చేయాలని పట్టణ ప్రముఖులు అందరూ కలిసి మరి తాడేపల్లిగూడెం జిల్లా కేంద్ర సాధన కమిటీగా ఏర్పడి ఎంతో కృషి చేస్తున్నారు. మరి వారి కృషిని చూసి మేము తాడేపల్లిగూడెం ఏరియా ఆటో యూనియన్స్ అన్నీ కలిసి మరి వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ రోజున మరి ఈ భారీ ర్యాలీని నిర్వహిస్తూ మరి ప్రభుత్వానికి మా గళం వినిపించాలని, మన తాడేపల్లిగూడెం జిల్లా కేంద్రం చేయాలని. ఎందుకంటే తాడేపల్లిగూడెం అన్ని వసతులు కలిగింది. అలాగే రవాణా రంగంలో రోడ్డు మార్గం కానీ, రైలు మార్గం కానీ, జలమార్గం కానీ, అలాగే NH5 కూడా మా తాడేపల్లిగూడెంని ఆనుకొని వెళ్తుంది. A1 రైల్వే స్టేషన్ కలిగిన ప్రాంతం. సుమారు 40 ప్రతిరోజు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతాయి ఇక్కడ. అలాగే మేము ఈరోజు తాడేపల్లిగూడెం జిల్లా కేంద్ర సాధన కమిటీకి మేము ఆటో యూనియన్స్ ఎలాగైతే మరి మేము మద్దతు ప్రకటించామో, అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కూడా ఆ జిల్లా సాధన కమిటీకి మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ పట్టణ CITU ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాలూకా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాల నాయకులపై తీవ్ర నిర్బంధ విధానాలు పాటించడం గర్హనీయమని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. అక్రమ గృహ నిర్బంధాలు, అరెస్టులను మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల రామకృష్ణ, బి స్వరూపారాణి, ఎస్ విజయలక్ష్మి, వి శ్రీలక్ష్మి, కండెల్లి సోమరాజు, కె కుమారి, పి శ్రీలత, సిహెచ్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అరెస్టులు అనేవి జరిగాయి. కానీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పిలిపించిన తర్వాత ఉద్యమాలు చేస్తున్నాం, పలానా ధర్నా చేస్తాం అని చెప్పినప్పటికీ ముందుగానే 2 రోజుల ముందుగానే ఇళ్లకు వచ్చేసి ఇళ్ల దగ్గరే కూర్చోబెట్టి దాన్ని నిర్బంధం చేసే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి నిర్బంధాన్ని
ఈ జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు మేము పరిశీలించాలని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా కానీ, లేకపోతే బయట ఉన్న మిడ్ డే మీల్స్ కానీ, ఇతర అనేక రంగాల కార్మికులకు సంబంధించి, లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా వాళ్ళ న్యాయమైన సమస్యలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఇస్తున్న హామీలను అమలు చేయమని చెప్తా ఉన్నాం. అంగన్వాడీ కార్మికులకు సంబంధించి మరి ఇక్కడున్న కార్మికులంతా కూడా గౌరవ వేతనం అని చెప్తారు, అలాగే కొద్ది గంటల పని అని చెప్తారు. కానీ ఇచ్చేది గౌరవ వేతనం పేరుతోటి ఇచ్చేది గౌరవ వేతనం, కానీ పనులకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రులు కూడా పని చేసేంత పరిస్థితి. అటువంటి పని ఒత్తిడితోటి వాళ్ళ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఏమి అమలు చేయట్లే. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం గతంలో చెప్పింది ఈ అంగన్వాడీ కార్మికులందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, పర్మనెంట్ కార్మికులు గుర్తించామని చెప్పారు. అవన్నీ కూడా ఆచరణ అమలు కాలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో మా సమస్యలు మీ దృష్టిలో చర్చించి, అసెంబ్లీలో చర్చించి మా సమస్యలకు పరిష్కారం చూపండి అనేసి చట్ట ప్రకారంగా ఇచ్చినటువంటి హక్కు ప్రకారం శాంతియుతంగా విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని దిగి వాళ్ళని రిలే నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భంగా వాళ్ళని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సిఐటిగా ప్రజా సంఘాలకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఓ సీఎం గారు గతంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి వైఖరి అనుసరించి ఏ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక తీర్పుకు గురయ్యాడో ఖచ్చితంగా మీకు కూడా అలాంటి తీర్పే గతి పడుతుందనేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఆ రోజున చంద్రబాబు నాయుడికి మేమేం తీసిపోలేదని ఇప్పుడు గృహ నిర్బంధాలు, అలాగే అక్రమ అరెస్టులు, అలాగే మహిళలను కూడా చూడకుండా పోలీసు నిర్బంధం ఇటీవల కాలంలో చాలా తీవ్రంగా పెంచడాన్ని మేము ప్రజా సంఘాలకు తీవ్రమైనట్టుగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వైఖరి మీరు మార్చుకోవాలి. ఏ అయితే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఏ అయితే స్కీమ్ వర్కర్ల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపడం తప్ప అక్రమ అరెస్టులతోటి మీరు ప్రజా ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. పొద్దుట ఉదయం లేచిన కాంచి సాయంత్రం 6 గంటల వరకు మాకు రెస్ట్ అనేది ఉండట్లేదండి. నైట్ డ్యూటీలు చేసుకోవాల్సి వస్తుంది, ఏ టైం అని వెళ్ళవలసి వస్తుందండి. అసలు ఇంటి దగ్గర పిల్లలు కానీ భర్త కానీ ఇవన్నీ మేము మర్చిపోయి తిరగవలసి వస్తుందండి. అలా చేసినా సరే మాకు చాలా బాధలు ఎక్కువ పెడుతున్నారండి వీళ్ళైతే. మాకైతేను మేము ఎన్ని చేసినా సరే ఇంకా మీరు చేయట్లేదు, మీరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కూడా మేము ఎన్నో బాధల మీద పడి ఎంతమందినో పక్కకు తప్పించుకుని రావాల్సి వచ్చిందండి. మా బాధలు చాలా ఉన్నాయండి. కానీ మమ్మల్ని కూడా ఇప్పుడు మా తోటి సహోదరు చెప్పిందండి, అలానే మమ్మల్ని కూడా ఒక గంట చూసండి చెప్పాడు ఆయన. కాలిబాటలో ఎన్నో చెప్పాడండి ఆయన. మమ్మల్ని మాతృమరణాలు శిశు మరణాలు తగ్గించమన్నారు. కానీ ఈ రోజున ఏం చేశారండి, మాతృమరణాలు శిశు మరణాలతోటే పోయిందా? వార్డులో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ చూడమంటున్నారు. అయినా చూస్తున్నామండి. ఏం చూసినా మాకంటూ అసలు ఇది లేదండి. ఇచ్చే 10,000 సంక్షేమ పథకాలు లేవండి. ఆ 10,000 6,700 వేస్తాడండి. 6,700 వేసి 10,000 అంటున్నారు. ఎక్కడొస్తున్నాయండి మాకు 10,000 జీతం అని పేరు మాత్రం పడ్డాం. జీతాలు పెంచాలండి. మమ్మల్ని మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేసాం, మీకు సంక్షేమ పథకాలు లేదన్నప్పుడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమనండి. గుర్తించి అప్పుడు తీసేయమనండి ఈ సంక్షేమ పథకాలన్నీ. అదేంటి మేము కోరుకునేది. తాడేపూడెం పురదేవత బొలసలమ్మ వారికి వెండి ఆభరణాలను దాతల సహకారంతో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆలయ అభివృద్ధి కమిటీ నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు దాతలు ముందుకొచ్చి వెండిని బహుకరించారు. రాబోయే ఉగాది నాటికి అమ్మవారికి వెండి కవచం, వెండి పాదాలు పెట్టాలని, అమ్మవారికి ధరింపజేయాలని నిర్ణయించారు. ఈరోజు ఎన్ఆర్ఐ పినిశెట్టి వేణుగోపాలకృష్ణ అమ్మవారికి కిలో వెండి బహుకరించారు. నూకల బుల్లయ్య, గెడ్డం శ్రీనివాసరావులు చెరో 1 కేజీ వెండి ఇవ్వనున్నామని మరికొందరు పేర్లను ఆలయ కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము వివరించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కొట్టి అంజిబాబు, వట్టిప్రోలు రాము, పెదపోలు భాస్కర్లు దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 28న బెంగళూరు నుండి వెండి ఆభరణాలు తయారు చేసేవారు వస్తున్నందున ఈలోగా దాతలు ముందుకొచ్చి తమ సౌభాగ్యాన్ని అమ్మవారి మీద ఉండేలా వెండిని విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రీతమ నాయకులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారి సంకల్పంతో వారి యొక్క ఆలోచనల మేరకు మనం వెళ్తున్నటువంటి అమ్మవారికి వెండి కవచం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమానికి అమ్మవారికి పాదాల నుంచి సంకల్పించాలనేసి అని చెప్పి ఉత్సవ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఉగాది రోజుకి మొత్తం పని పూర్తయినా అవ్వకపోయినా ఉగాది రోజున అమ్మవారి పాదాలు, వెండి పాదాలు అమ్మవారికి అమర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పినిశెట్టి సీతారామయ్య గారు, రామానుజమ్మ పుణ్య దంపతుల పేరున వారి కుమారుడు పినిశెట్టి వేణుగోపాలకృష్ణ గారు 1 కేజీ వెండిని, అదేవిధంగా మనకందరికీ నూకల బుల్లయ్య గారిగా పరిచయం అయిన ఆరుగొల్లు వాస్తవ్యులు వారు ఒక అర కిలో వెండిని, అలాగే గెడ్డం శ్రీనివాసరావు గారు వారు కూడా 1 కిలో వెండిని, వాసవి క్లబ్ ఫౌండర్ చైర్మన్ చలంచెర్ల హరిప్రసాద్ సౌమ్య దంపతులు 1 కిలో వెండిని, అలాగే మానేపల్లి శ్రీనివాసరావు,
వేదరాజేశ్వరి వారు, అదేవిధంగా మరికొంతమంది ఆర్యవైశ్య సంఘం సభ్యులైతే కానివ్వండి, లేకపోతే వాసవి క్లబ్ సభ్యులైతే కానివ్వండి, సుమారుగా ఈ 2 కేజీలు కాకుండా ఇంకొక 3 కేజీల వరకు ఇచ్చేదానికి సంకల్పించి వారికి కూడా మా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, వలసలమ్మ అమ్మవారికి వెండి ఆభరణ నిమిత్తం ఈరోజు మన ఒట్టుపోలు రాము గారు సోదరి అయినటువంటి పద్మజ గారు, అలాగే వారి శ్రీవారి అయినటువంటి వేణుగోపాలకృష్ణ గారు యుఎస్ఏ నుంచి ఇక్కడికి రావడం, అలాగే వారి తండ్రి గారి శ్రీ పినిశెట్టి సీతారామయ్య గారు, అలాగే రామమ్మ గారి జ్ఞాపకార్థం మన అమ్మవారికి 1 కిలో వెండిని సమర్పించడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా వారి ఫ్రెండ్స్ కూడా అందరినీ కూడా మేము సమాయత్తం చేసి అమ్మవారి యొక్క ఈ కరుణా కటాక్షాలకు అందరినీ పాత్రలు చేస్తామని చెప్పి కూడా ఆయన మాకు తెలియజేశారు. అందుకని ప్రత్యేకించి మా కమిటీ తరఫున వారికి, వారి కుటుంబానికి మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మున్ముందు చాలా అత్యుత్సాహంగా అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అడగకుండానే అందరూ తీసుకొచ్చిస్తున్నారు. అలాగే తగిన రసీదు పొంది అందరూ కూడా అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా మరీ కోరి ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ సడన్గా మేము అనుకోకుండా ఇక్కడ ఇండియాకి ట్రిప్ రావడానికి కారణం ఒక మైలవరంలో ఒక గుడి కడుతున్నారు మా గురువు గారు. ఆ గుడికి రావడం, అనుకోకుండా రావడం, అదే టైంలో ఈ కార్యక్రమం గురించి మా రాము గారు, మా మామూలు ప్లస్ భాస్కర్ గారు చెప్పడం, అంజిబాబు గారు నిన్న టెంపుల్ దర్శనానికి వస్తే ఇలా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మాకు అదొక సంకల్పం, మాకు కలిగిన అదృష్టం అనుకుని మాకు తోచిన అది ఏదో ఒక తరపున మా తల్లిదండ్రుల పేరు తరపున మేము ఇలా ఇవ్వడం జరిగింది ఈ మహా కార్యక్రమానికి. సో అందరూ కూడా ఇది ఒక దేవుడు ఇచ్చిన, అమ్మవారు ఇచ్చిన అవకాశంతో ఇంకా జనాలు కూడా వాళ్ళకు తోచింది సమర్పించుకుని ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును, జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ టీసీసీ ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867666 కి కాల్ చేసి సంప్రదించండి. టీకాలు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తాయని భీమడోలు తహసీల్దార్ జేవి సుబ్బారావు అన్నారు. వ్యాక్సినేషన్ నేషనల్ వ్యాక్సినేషన్ డే పురస్కరించుకుని భీమడోలు పిహెచ్సి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా తహసీల్దార్ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున 100% టీకా లక్ష్యాలను పూర్తి చేసి జిల్లా స్థాయిలో మండలం నుండి ఉత్తమ ఏఎన్ఎంగా ఎంపికైన భీమడోలు సబ్ సెంటర్ ఏఎన్ఎం బోడాస్ సుజనీ కుమార్ని పోల పిహెచ్సి పరిధిలోని ఆశా కార్యకర్తలు ఎస్ దైవమణి, బి ఉదయమణిలను తహసీల్దార్ సత్కరించి మెమెంటోలు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో భీమడోలు సిహెచ్సి వైద్యులు డాక్టర్ స్వప్న, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ కిరణ్మయి, గుండుగోలును పోల పిహెచ్సి వైద్యులు డాక్టర్ కళ్యాణి మల్లేశ్వరి, డాక్టర్ శ్రీలక్ష్మి, ఫార్మాసిస్ట్ మహీధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1995 మార్చి 22వ తారీఖున ఫస్ట్ పోలియో వాటర్ డ్రాప్ వేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ మార్చి 16వ తేదీని నేషనల్ వ్యాక్సినేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. భారతదేశ వైద్య చరిత్రలో
ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందంటే మనం చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు 0 to 5 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది పోలియో వ్యాధితో బాధపడుతూ ఉండేవాళ్ళు. అలాంటి పోలియో వ్యాధిని భారతదేశ వైద్య పరిభాష నుంచి తీసివేశారు. ఇది మీ వైద్య రంగం సాధించిన గొప్ప విజయంగా నేను అభివర్ణిస్తున్నాను. కొన్ని రకాల వ్యాధుల్ని మనం తొలముట్టించామంటే దానికి కారణం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో అట్టడుగు స్థాయి నుంచి అలాగే సుపీరియర్ స్థాయి వరకు కొన్ని లక్షల వేల మంది ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి కొన్ని రకాల వ్యాధుల్ని మనం మన వైద్య పరిభాష నుంచి తొలముట్టించడం జరిగింది. అలాగే కోవిడ్ వచ్చిన తర్వాత మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొన్ని వేల మంది ప్రాణాలకి మీరు అడ్డుకట్ట వేయగలిగారు. తాడేపూడెం పట్టణ ట్రాఫిక్ 2వ ఎస్ఐగా కొండలరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు ఇంటెలిజెన్స్ ఎస్ఐగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యంతో పాటు ఈయన కూడా అదనంగా ఎస్ఐగా ఉంటారు. కొండలరావుకు ట్రాఫిక్ సిబ్బంది స్వాగత సత్కారం చేశారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వు ప్రకారంగా కొవ్వూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి సిఏ మా టౌన్ సిఏ గారు అయిన ఆకుల రఘు గారి ఆధ్వర్యంలో నేను సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు కలిసి ట్రాఫిక్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫుట్పాత్ మీద ఉన్న తోపుడు కానీ వేరే ఇతరతాయి కానీ తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అందరికీ మంచి సహకారాలు అందిస్తామని, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంతవరకు పనిచేయట్లా సిగ్నల్స్ కూడా వర్క్ చేసేటట్టు చూస్తామని మా ట్రాఫిక్ పోలీస్ అందరికి కూడా ప్రజలందరూ కూడా సహకరించి మాకు చేతినిచ్చి మమ్మల్ని ఇంకా అభివృద్ధి పథకంలో నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం. స్థానిక వాసవి సత్రం వద్ద బుధవారం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘం అధ్యక్షులు గంది సత్యనారాయణ, వాసి క్లబ్ అధ్యక్షులు చలంచెర్ల గిరిధర్, వనితా క్లబ్ అధ్యక్షురాలు అచ్యుతలక్ష్మి, నున్నా సుందరం, బోగవిల్లి రమేష్, పి అకాంబేశ్వరరావు, పులపర్తి రాంపండు, ఎన్ఆర్ఎల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తొలుత పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువరానిదని పేర్కొన్నారు. ఇటువంటి మహానీయుల ఆదర్శాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్యవై సంఘం మరియు జిల్లా మహిళా సంఘం మరియు జిల్లా ఆర్యవై సంఘం సెక్రటరీ వాసవి క్లబ్ సంయుక్తంగా పొట్టి శ్రీరాములు గారి 121వ జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం చేసుకోవడం జరిగింది. ఆయన ఆమరణ నిరాధ్యం చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణే కాకుండా భాషా సంయుక్త రాష్ట్రాలన్నింటినీ కూడా ఏర్పాటు రాష్ట్రాలు వచ్చేలాగా చేసేందుకు వారికి ఈ రోజుని ఘనంగా మేము ఈ వేడుకలు చేసుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు గారి 121వ జయంతి సందర్భంగా ఆర్య సంఘం దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలతో అలంకరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు భారతదేశంలోనే మన భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి మొదటి రాష్ట్రంగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి తెలుగు వారందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని సాధించారు. అందుకని ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపితగా కూడా బిరుదు ఇచ్చారు. శ్రీరాములు గారు జయంతి సందర్భంగా 121వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆర్వై సత్రం దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు వారికి మాల వేయడం జరిగింది. వాసవి క్లబ్బు, వాసవి వనితా క్లబ్బు, ఆర్వై సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్వై మహిళా సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్వై సంఘం అందరం కలిపి చేయడం జరిగింది. ఆయన మనకి ఎన్నో చెప్పారు. గాంధీ గారు చెప్పినట్టుగా సత్యం, అహింస, హరిజనోద్ధరణ సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా పొట్టి శ్రీరాములు గారు కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలకు ముందుండి ఆయన కూడా అన్నీ చేయాలని చెప్పి మనకి రాష్ట్రం విభజన చేసి మనకి 1953వ సంవత్సరం నవంబర్ 1వ రోజున ఆంధ్ర అవతరణ రోజుగా ఏర్పరిచారు. ఆయనకి మనం ఈ రోజున ఇలాగా అర్పించుకోవడం చాలా సంతోషదాయంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చీర్ల పొలారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం బుధవారం సత్తి కోదండరామరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చీర్ల పొలారెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెకు 10 జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ప్రకటించారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వీఎస్ రెడ్డి, కర్రి సాయిరెడ్డి, ఏ ఆంజనేయులు, కర్రి సుబ్బిరెడ్డి, ఏ నారాయణ, పుత్తయ్య, కృష్ణ, వెంకట్రావు, ఏ కృష్ణ, బుద్దాని నాని తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగానే సార్వత్రిక సమ్మెకి పిలుపుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్న 10 జాతీయ కార్మిక సంఘాలు, అలాగే ఫెడరేషన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు తెలియజేయడం జరిగింది. ఇప్పటికి దేశవ్యాప్తంగా 1997 కాడి నుంచి ఈ రోజు వరకు కూడా 20 సమ్మెలు జరిగినాయి. ఇది 21వ సమ్మె. ఇవాళ భారతదేశంలోని 1997లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చిన తర్వాత మరింత దూకుడుగా ఈ యొక్క కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రాజకీయ ప్రభుత్వాలు కానీ చాలా దూకుడుగా ఇవాళ ఆర్థిక విధానం ముందుకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినవి. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలనే కారు సౌకర్యాలు అమ్మేయటం నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఇవాళ కార్మికులు ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కాలం నుంచి సాధించుకున్న కార్మిక చట్టాలని, హక్కుల్ని కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్పీడ్గా ముందుకెళ్తూ ఇవాళ 44 కార్మిక చట్టాలు 4 కోళ్లుగా విభజించి ఇవాళ యజమానులకు అనుకూలంగా, పెట్టుబడులకు అనుకూలంగా దాంట్లో మార్పు చేయడం అనేది జరిగింది. 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ నెల 28, 29 చేసే సమ్మెకి మనం ఇప్పటికాడి నుంచే మనం ఏ కార్యక్రమాలు, జాతా కార్యక్రమాలా లేకపోతే ఈ కార్యక్రమాలు మనం ఎలా చేయాలి, ఏంటి అనేది, బంధువులు ఎలా ప్రయాణం చేయాలి అనేది గురించి మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుంటే ఈ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని. వేసవి నేపథ్యంలో ప్రజలు అగ్ని ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతూ తాడేపూడెం ఫైర్ ఆఫీసర్ జీవి రామారావు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గడ్డివాములు, పూరిగుడిసెలు కలిగి ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్మాగారాల్లో షార్ట్ సర్క్యూట్లు జరిగే అవకాశం ఉన్నందున పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్యాస్ వినియోగించేవారు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను సమగ్రంగా తెలిపారు. మనకి ఎక్కువగా ఫైర్ సంబంధించి ఎక్కువగా రావడం జరుగుతుంది. అందులో విధంగా మనకి టెంపరేచరు 30 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరగడం జరుగుతుంది. అందువల్ల మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పూరిగుడిసెలు, గడ్డిమెట్లు, తదితర మన వంట సామాగ్రికి సంబంధించినటువంటి ఫైర్ గ్యాస్ సిలిండర్స్ ఆరు బయట పెట్టడం వల్ల ఈ హీట్ టెంపరేచర్కి మెల్ట్ అవ్వి ఫైర్కి జరగడానికి ఆస్కారం జరుగుతుంది. దానికి సంబంధించి మన గ్యాస్ సంబంధించి ఐఎస్ఐ ముద్ర ఉన్నటువంటి పైప్ ట్యూబులను వాడడం, నెక్స్ట్ వచ్చేసి మనకి వడగాలి అటువంటి తగలకుండా ఇంట్లో మధ్యాహ్నం మాటలు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన కర్మాగారాల్లో ఎక్కువగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కర్మాగారాల్లో బొగ్గుకు సంబంధించి ఇంటర్నల్ కంబషన్ జరిగి హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఫైర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా కర్మాగారాల్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఫిక్స్డ్ సపోజ్ ఏదన్నా హోటల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సినిమా థియేటర్లు కానీ ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాంట్లోనే అది ఏ విధంగా వాడాలి ఏంటి అనేది అవేర్నెస్ చేసి వాళ్ళకు కూడా అవేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో గడ్డివాములు ఎక్కువగా ఈ వర్షాకాలం ఫైర్ అవుతూ ఉంటాయి. వాటిని కూడా మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి ప్రజలు అవేర్నెస్ అంటే సిగరెట్ కాల్చకుండా, ప్లస్ ఏమో దానికి సంబంధించి ఎటువంటి కేర్లెస్ స్మోకింగ్ చేయకుండా ఉండటం వల్ల దాన్ని మనం నివారించవచ్చు. ప్రపంచ ఆర్యవేశ మహాసభ మహిళా విభాగ వారి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కృష్ణుడి చెరువు సమీపంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ కె నారాయణ శర్మ ఆక్యుపెంచర్ విధానంలో వైద్య సేవలు అందించారు. పి శారదారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జి రాధిక, ఏఎం శిరీష తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆక్యుపెంచర్ వైద్య విధానాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఈశ్వర్ ఆక్యుపెంచర్ మెడికల్ క్యాంపు. ఇందులో ఎటువంటి మందులు లేకుండా
సైడ్ ఎఫెక్ట్ లేకుండా బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు ఎన్నో సమస్యల పరిష్కారం మా డాక్టర్ గారు మీ ముందుంచుతారు. ఆ సమస్యలు, దాని పరిష్కారాలు, ఇలాంటి మంచి ఆక్యుపంచర్ క్లినిక్కి మేము సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చేసాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ వ్యయంతో, ఫీజుతో ముందుకొచ్చి ఆయన రోజు 300 రూపీస్ తీసుకునే మా డాక్టర్ గారు 50 రూపీస్కి చాలా ఉత్తమమైన రేట్లతో ముందుకొచ్చి అందరి కోసం ఆయన సేవా కార్యక్రమం చేయడానికి తలంపు తీసుకొచ్చారు. దానికి సపోర్టింగ్గా మా ప్రపంచ ఆర్వీఎస్ మహాసభ ముందుకొచ్చి మా ఆధ్వర్యంలో జరుగుతున్న చాలా పెద్దదైన మెడికల్ క్యాంపెయిన్ అండి ఇది. ఒక విధంగా ఎవరూ చేయలేని డిసీజ్ను, తగ్గించలేని డిసీజ్ను చాలా చాలా సింపుల్ పద్ధతుల్లో ఆయన తగ్గిస్తారు. భీష్ముడు తనంతా ఇచ్ఛామరణం ఉన్నటువంటి భీష్ముడు యుద్ధంలో పడిపోయే సమయంలో అర్జునుడు 7 బాణాలు సంధిస్తాడు. ప్రథమంగా అవి మూలాధార, స్వాధిష్టాన, అనాహత, ఆజ్ఞ, విశుద్ధ సహస్రారాలనే చక్రాలతోటి అనుకరించి ఉండేవి. దాని తర్వాత 14 బాణాలు సంధిస్తాడు. అవి ఉపచక్రాల కింద. మరి ఒక 28 బాణాలు సంధిస్తాడు. అవి ఈ 14కి ఉపచక్రాలు అంటారు. ఆ విధంగా సూచి, వేద విజ్ఞానంలో ఉన్నటువంటి సూచి అనే వైద్యాన్ని అర్జునుడు వనవాసంలో ఉన్నప్పుడు ఇంద్రప్రస్థానంలో అశ్వినీ దేవతల ద్వారా నేర్చుకుని భూలోకానికి వచ్చి యుద్ధం కురుక్షేత్ర సమయంలో దాన్ని ఉపయోగించారు. భీష్ముడి ద్వారా మన భారతదేశంలో ఎంతో కాలం, పురాతన కాలంలో ఈ యొక్క వైద్యాన్ని చేసేవారు. ఇప్పుడు దీన్నే చైనా, నేపాల్ దేశాలు వెళ్ళి ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్గా నేర్చుకొని తిరిగి మన భారతదేశంలో మనం చేసుకుంటున్నాం. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, సయాటికా పెయిన్ కానీ, లుంబర్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, యూరిక్ యాసిడ్, వెరికోస్ వెయిన్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే నన్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ 2, 3, 4 బ్లాక్లో జరుగుతున్న ఫీవర్ సర్వే పరిశీలన కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆయన ఇంటింటా తిరిగి దోమల ద్వారా కలిగే వ్యాధులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భవతులకు, బాలింతలకు ఆరోగ్య సూత్రాలు వివరించి గర్భవతులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శులు విజయకుమారి, సూర్యకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ విధానాలను విడనాడాలని కోరుతూ బుధవారం పెంటపాడు తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు జె శ్యామల కుమారి సీత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాసే విధంగా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటాలను పోలీసు శాఖను ఉపయోగించి అణిచివేసే ధోరణి సరికాదని హితవు పలికారు. ఉద్యమాలు, పోరాటాలు చేసేవారిని అరెస్టు చేయడం, గృహ నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిరపురపు రంగారావు, చీర్ల పొల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు, అనురాధ, జయలక్ష్మి, జయంతి, కనకలక్ష్మి, సీత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రజా ఉద్యమాల్ని అణిచేయాలని మొన్న ఫిబ్రవరి 21, 22 తారీఖు కాడి నుంచి కూడా ఇప్పుడు మార్చి 16వ తారీఖు వచ్చిందాకా కూడా అనేకమంది ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలన్నీ కూడా అణిచేయాలని గృహ నిర్బంధాన్ని ప్రతిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ రోజున అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కార్మికులు కానీ, ఈఆర్ఓ కార్మికులు కానీ, వాళ్ళందరూ కూడా విజయవాడలో ప్రభుత్వానికి చెప్పుకోవాలని అక్కడ కార్యక్రమం పెట్టి వాళ్ళకి సమస్యల మీద డిమాండ్ నోటీసులు, అలాగే సమస్యల పరిష్కారానికి నోటీసులు ఇస్తుంటే దాన్ని శాంతియుతంగా ఇచ్చే నోటీసులు కూడా ఇవ్వనివ్వకుండా, సమస్యలను చెప్పుకోనివ్వకుండా ఎక్కడికక్కడ రైల్లో కానీ, ఇళ్లల్లో ఒకవేళ వీళ్ళ లేకపోతే తన బంధువుల్ని కూడా అరెస్ట్ చేసి బెదిరించి నానా విధాలుగా హింసిస్తున్నారు. ఇది సరైనది కాదని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. స్కీమ్ వర్కర్లు అందరం కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. ఎందుకంటే మా సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. స్కీమ్ వర్కర్ల సమస్యలు ఎంతో ఇదిగా ఉన్నాయి. మా సమస్యలు చెప్పుకుందామని సీఎం గారికి చెప్పుకుంటా కానీ విజయవాడ వెళ్ళి నిరాహారదీక్ష చేద్దాం అనుకుంటే ఆయన మమ్మల్ని అక్రమంగా ఇంటి దగ్గరే అరెస్ట్ చేయించేశారు. ఏంటంటే మా సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఆన్లైన్ వర్క్ చేయమంటున్నారండి. ఫోన్లు ఇమ్మంటే
సంవత్సరం నుంచి ఇప్పుడు ఇస్తాం అని అలా జరుపుతూనే వచ్చారు. ఫోన్లు ట్యాబ్లు ఇస్తానన్నారు, ట్యాబ్లు ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఆన్లైన్ వర్క్ చేయమంటున్నారు. అది మా సమస్య పరిష్కరించమని సీఎం గారి దృష్టికి పెట్టామని, తర్వాత ఆయన పాదయాత్ర చేసే సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం మీద 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నారు. అయితే పక్క రాష్ట్రంలో 13,500 జీతం ఇస్తున్నారు స్కీమ్ వర్కర్స్కి. మన రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వంలో అయితే 11,500 జీతమే ఇస్తున్నారు. మేము పక్క రాష్ట్రం మీద 1,000 రూపాయలు అదనంగా చేస్తానన్నారు సార్. అయితే ఇప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. అంతేకాకుండా ఆన్లైన్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆన్లైన్ వర్క్ ప్రతిదీ కూడా ఆన్లైను, ఫోటోలు స్కాన్ చేయడం, ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆశా వర్కర్లో మీ గుండ్ల మీద చేసుకొని చెప్పండి. నేను కాబట్టి మీకు 10,000 ఇచ్చాను. మీరు మొన్నటి వరకు 3,500 తీసుకున్నారు, 5,000 తీసుకున్నారని మొన్న ఒక మీటింగ్లో చెప్పారు. కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 6,000 రూపాయలు ఫిక్స్డ్గా ఇచ్చి పైన వర్క్ మీరు ఎంత చేసుకుంటే అంతమ్మా, అది 3,000 కానీ 2,000 కానీ ఇంకా ఎక్కువ కానీ ఇస్తామని చెప్పి ఆ విధంగా మాకు ఎంత వచ్చాయంటే నెలకి 8,500 8,700 రూపాయల వరకు ప్రతి ఆశకి వచ్చింది. ఎక్కడన్నా పాపులేషన్ లేక వర్క్ తగ్గితే ఏ ఆశకో 7,000 చిల్లర వచ్చేది, కానీ మేము అప్పుడే 8,500 తీసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు వచ్చి నువ్వు ఫిక్స్డ్గా మీకు 10,000 ఇచ్చేస్తున్నానమ్మా, మీరు ప్రతి నెల గుండ్ల మీద చేసుకొని 10,000 తీసుకోండి అని చెప్పట్లేదుగా. మా సూపర్వైజర్లు, మా పిహెచ్ఎన్ గారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అమ్మ గ్రేడ్ సిస్టమ్ ఉంది, ఈ గ్రేడ్లో మీకు ఏ గ్రేడ్ వస్తేనే ఆ 10,000, మీకు సి గ్రేడో బి గ్రేడో వస్తే కనుక మీకు ఆ 10,000 రావు. అందులో కనుక మీ బి గ్రేడ్ వస్తే 7,000 ఇస్తారు, సి వస్తే 5 ఇస్తారు. అసలు ఏమీ రావట్లేదు అనుకుంటే తొలగించేయవలసిన అవసరం కూడా ఉందని బెదిరి పెడుతున్నారు. మరి ఈ టెన్షన్తో ఎంతోమంది ఆశా వర్కర్లు నిజమేనేమో మాకు వర్క్ లేదు, మాకు యాంటీనెట్లు లేరు, మాకు పోస్ట్ నెట్లు లేరు, లేదా పిల్లలు లేరు, ఇంజక్షన్లకు లేరు, మాకు వర్క్ లేకపోతే మమ్మల్ని తీసేస్తారని టెన్షన్తో ఆశాలందరూ అనారోగ్యం పాలవుతున్నారు. పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో షారోన్ మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో బైబిల్ మిషన్ సువార్త సభలు జరుగుతాయని నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ ధియాలజీ చైర్మన్ రొక్కల నాగబుజ్జి, జాయింట్ సెక్రటరీ సోనరాజులు ప్రకటించారు. దీనికి సంబంధించి సువార్త సభల పోస్టర్లను ప్రార్థనతో ఆవిష్కరించారు. సభల నిర్వాహకులు ఎస్ సత్యానందం కూడా పాల్గొన్నారు. నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజీ కాలేజ్ వద్ద ఆవిష్కారం చేయడం చాలా సంతోషం. ఈ బైబిల్ మిషన్ స్వార్థ సభలు ఈ నెల అనగా 20, 21, 22 తేదీలు అనగా సోమ, మంగళ, బుధవారంలో రాయిపాడు గ్రామంలో దైవజనులు సత్యానంద గారు ఆధ్వర్యంలో మన పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ గారు సోమరాజు గారు అధ్యక్షతన ఈ సభలో జరుగుతున్నాయి. ఈ సభలకి ముఖ్య అతిథులుగా బైబిల్ మిషన్కి సంబంధించిన పెద్దలు రెవరెండ్ బి అద్భుత కుమార్ గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గుత్తి, అలాగే ఎస్ఎస్ భూషణ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు పట్టిపాలెం, ఏ ప్రభాకర్ గారు బైబిల్ మిషన్ గౌరవపాడి సభ్యులు, అలాగే అనేక మంది దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని, అమూల్యమైన వాక్యాన్ని ప్రకటించడానికి ఈ స్థలానికి రాబోతున్నారు. అనగా 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు ఆదివారం, సోమవారం, మంగళవారంలో కంటిపాడు మండలం రావుపాడు గ్రామంలో బైబిల్ మిషన్ తరపున సభలను ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడికి గమనించినందుకు దేవుని అందుగా స్తుతించవచ్చు. అలాగే సభలకు రెవరెండ్ బి అద్భుత కుమారయ్య గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్, అలాగే రెవరెండ్ ఎస్ఎస్ భూషణమయ్య గారు బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్, అలాగే రెవరెండ్ ఈ ప్రభాకర్ రాయ్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్ బైబిల్ మిషన్ వారు వచ్చుచున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సభల్లో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఈ సభల కొరకు అందరూ కూడా ప్రార్థించాలని చెప్పి కోరుతున్నాము. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.